హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు తేదీ 29 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ మెంటార్గా అంటే సలహాదారుగా భారత్ మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఎంపికయ్యారు. 3 సంవత్సరాల పాటు ఈమె మెంటార్గా వ్యవహరించడానికి ఒప్పందం చేసుకున్నారు. టూనా చేపల ఎగుమతి కేంద్రంగా అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. టూనా చేపల ఎగుమతిలో భారత్ కూడా ఒక ప్రముఖ ఎగుమతిదారుగా ఉంది. $41.9 బిలియన్ ప్రపంచ టూనా మార్కెట్లో హిందూ మహాసముద్రంలోనే 21%తో రెండవ అతిపెద్ద లభ్యత ప్రదేశంగా ఉంది. ఈ ప్రాంతం నుండి సంవత్సరానికి 64,500 టన్నుల టూనా లభ్యత ఉంటుందని కేంద్ర మత్స్యశాఖ అంచనా వేసింది. 2023లో భారత్ $87.96 మిలియన్ విలువ కలిగిన 51,625 టన్నుల టూనా చేపలను ఎగుమతి చేసింది. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ డిజిటల్ హోల్సేల్ ప్లాట్ఫామ్గా ఈ-నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను 2016లో కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,400కు పైగా ఈ మార్కెట్లు ఉన్నాయి. 2024-24లో ఈ మార్కెట్ల టర్నోవర్ 78,424 కోట్లు. రాజస్థాన్ రాష్ట్రంలో 166 మార్కెట్లు కలవు. తమిళనాడులో 157, గుజరాత్లో 144, మధ్యప్రదేశ్లో 139, మహారాష్ట్రలో 133 మార్కెట్లు కలవు. తెలంగాణలో 57 మార్కెట్లు, ఆంధ్రప్రదేశ్లో 37 మార్కెట్లు కలవు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా విలియం హేగ్ ఎన్నికయ్యారు. యూకేలోని దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 2003 నుంచి ఛాన్సలర్గా కొనసాగుతున్న క్రిస్ పాటెన్ స్థానంలో 2025 జనవరిలో హేగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన ఈ పదవిలో 10 సంవత్సరాలు కొనసాగనున్నారు. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు 28 నవంబర్ 2024న ఆమోదించింది. నిషేధిత జాబితాలో యూట్యూబ్ను మినహాయించింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఖాతాలు ప్రారంభించకుండా నిరోధించకపోతే సంబంధిత వేదికలకు $50 మిలియన్ అంటే సుమారు 280 కోట్లు జరిమానా విధించనుంది. భారతదేశం ఇటీవల ప్రారంభించిన అణు జలాంతర్గామి INS అరిగాత్ నుంచి భారత నౌకాదళం K4 బాలిస్టిక్ క్షిపణిని 27 నవంబర్ 2024న విశాఖ తీరం నుంచి ప్రయోగించింది. సబ్మెరైన్ నుంచి ప్రయోగించగల అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన K4 బాలిస్టిక్ క్షిపణి SLBMను 3,500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలు ఛేదించగలదు. 6,000 టన్నుల బరువున్న INS అరిగాత్ నుంచి K4 క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ 28 నవంబర్ 2024న ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది 4వసారి. 81 సీట్లు గల జార్ఖండ్లో ఇండియా కూటమి 56, ఎన్డీఏ కూటమి 24 సీట్లలో విజయం సాధించారు. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. భారత్లో తయారు చేసిన కృత్రిమ మేధ పరిశోధనాశాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టేక్ మీ టు స్పేస్ సంస్థ తయారు చేసిన మై ఆర్టిటార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ MOITD ల్యాబ్ను నింగిలోకి పంపనున్నారు. అంతరిక్షంలో పనిచేయనున్న భారత మొట్టమొదటి కృత్రిమ మేధా ల్యాబ్గా ఇది చరిత్ర సృష్టించనుంది. డిసెంబర్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ను ప్రయోగించనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 3 మిషన్లో భాగంగా ప్రయోగించే PSLV C-60 రాకెట్లో ఈ AI ల్యాబ్ను అమర్చనున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా మదన్ మోహన్ను సిఫారసు చేసిన కొలీజియం. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మదన్ మోహన్ను 5 సభ్యుల కొలీజియం సుప్రీంకోర్టు జడ్జిగా సిఫారసు చేశారు. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 34 కాగా ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ CJI DY చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవి విరమణతో ఈ 2 ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మదన్ మోహన్ డిసెంబర్ 17, 2009 నుంచి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 29, 2024న ఢిల్లీ CJIగా పదోన్నతి పొందారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే ప్రకారం దేశంలో 15 నుంచి 29 సంవత్సరాల వయస్కుల్లో డిజిటల్ అక్షరాస్యత మరియు ఇంటర్నెట్ సమర్థ వినియోగంలో
28.5 సగటు మాత్రమే కలిగి ఉన్నారు. ఈ పనులు చేయడంలో 65.7%తో గోవా అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో కేరళ 53.4%తో ఉంది. 48.1%తో చండీగఢ్ మూడవ స్థానంలోనూ, 48%తో తమిళనాడు నాలుగవ స్థానంలోనూ ఉంది. 47.2%తో తెలంగాణ ఐదవ స్థానంలో, 47%తో సిక్కిం ఆరవ స్థానంలో, 32.5%తో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలోను, 7.5%తో మేఘాలయ చివరి స్థానంలో కలదు. ప్రముఖ మహిళా టెన్నిస్ స్టార్ మరియు 5 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేత మరియు ప్రపంచ రెండవ ర్యాంకర్గా ఉన్న ఇగా స్వియాటెక్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి నెల రోజుల నిషేధానికి గురయ్యారు. ఈమె పోలాండ్ దేశస్థురాలు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2024 నివేదిక ప్రకారం 2022వ సంవత్సరంలో వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మరియు వివిధ దేశాల్లో పౌరసత్వం పొందిన భారతీయ జనాభా 5.57 లక్షలు మరియు 1.90 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా వలసల పరంగా మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు: మొదటి స్థానంలో భారతీయులు 5.57 లక్షలు, రెండో స్థానం చైనా 3.26 లక్షలు, మూడో స్థానం రష్యా 2.68 లక్షలు, నాలుగో స్థానంలో రొమేనియా 2.68 లక్షలు, ఐదో స్థానంలో కొలంబియా 2.18 లక్షలు. పౌరసత్వం తీసుకున్న వారు లక్షల్లో భారతదేశం నుంచి 1.90 లక్షలు, సిరియా నుంచి 1.33 లక్షలు, మొరాకో 1.21 లక్షలు, మెక్సికో 1.13 లక్షలు, ఫిలిప్పీన్స్ 1.11 లక్షలు. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైంది. 2024 నవంబర్ 26న ఢిల్లీలో ప్రగతి మైదాన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా KDCCB చైర్మన్ కొండూరి రవీంద్రరావు మరియు CEO సత్యనారాయణరావుకు ఈ అవార్డు అందజేశారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అధిపతిగా డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషి నియమితులయ్యారు. 40వ ఆల్ ఇండియా గవర్నర్ గోల్డ్ కప్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ గ్యాంగ్టాక్లో జరిగింది. శుక్రయాన్ మిషన్ చేపట్టడానికి ఇస్రోకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ మిషన్ను 2028 మార్చిలో చేపట్టనున్నారు. ఈ మిషన్ కోసం 1236 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ 11వ అధ్యక్షుడిగా మసటో కాండా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన జపాన్ ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్ మసత్సుగా అసకావా ఫిబ్రవరి 23, 2025న పదవీ విరమణ చేసిన అనంతరం ఈయన పదవిని చేపట్టనున్నారు. భారత్ సింగపూర్ ద్వైపాక్షిక వ్యాయామం అగ్ని వారియర్ 2024 మహారాష్ట్రలో ప్రారంభం కానుంది. మహారాష్ట్ర DGPగా ఇటీవల నియమితులైన సీనియర్ IPS రసీం శుక్లా. ఇండియా EU ఎనర్జీ ప్యానెల్ 10వ సమావేశం బ్రస్సెల్స్లో జరిగింది. దేశంలో అతిపెద్ద సహకార కార్యక్రమమైన గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీని భూటాన్ దేశం అభివృద్ధి చేస్తుంది. గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ బియాండ్ ద హిగ్స్ బోసన్ పుస్తక రచయిత మాణిక్ కొత్వాల్. ట్యాంకులు మరియు విమానాల వంటి యుద్ధ వ్యవస్థలు రాకెట్ రాడార్కు దాదాపు కనిపించకుండా పోయేలా చేసే అనన్య మెటామెటీరియల్ సర్ఫేస్ క్లోనింగ్ సిస్టమ్ MSCSను ఆవిష్కరించిన సంస్థ IIT కాన్పూర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగ పరివర్తనను సంస్కృతం మరియు మైథిలీ భాషలో విడుదల చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక WEF వార్షిక సమావేశాలు 2025 జనవరి 20 నుంచి 24 మధ్య దావోస్లో జరగనున్నాయి. దీని థీమ్ కొలాబొరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. WEF అనేది అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. ఇది 1971 జనవరి 24న జర్మన్ ఇంజనీర్ మరియు ఆర్థికవేత్త అయిన క్లాస్ స్వాబ్చే స్థాపించబడింది. WEF ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని కొలోనీలో కలదు. WEF కొన్ని ప్రముఖ నివేదికలను ప్రచురిస్తుంది. అందులో కొన్ని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, హ్యూమన్ క్యాపిటల్ రిపోర్ట్, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్ అను మొదలగు నివేదికలను ప్రచురిస్తుంది. భారత్లో బాల్య వివాహాలను నిర్మూలించడానికి 2024 నవంబర్ 27న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం బాల్ వివాహ్ ముక్త్. ఈ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా 2025లో ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రేరణగా ఈ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా మార్చడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.